కడియం శ్రీ గారు పార్టీలో లేరు అంటున్నారా సార్? ఇప్పుడు పొంగులేటి కుటుంబంలో శ్రీనివాస్ రెడ్డి గారు మా పార్టీలు ఉన్నారు. అదే పొంగులేటి సుధాకర్ గారు ఈరోజు బీజేపీలో లేరా? డికే అరుణ గారు ఒక పార్టీలు ఉంటారు, వారి కుటుంబానికి సభ్యులు ఇంకో పార్టీలు ఉంటారు. పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం వేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం వేరు. అయితే ఆయన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు మాత్రం అటెండ్ అయ్యిండు. అయితే కడియం శ్రీహరి గారి విషయం చెప్పినారు కాబట్టి మీకు విషయం చెప్తా. కడియం శ్రీహరి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలను చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తున్నారు కానీ ఇట్లా మాత్రం చేస్తలేరు. ఇట్లా మాత్రం చేస్తలేరు. ఇగో జనాలకే చూపిస్తున్నా. ఇది పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రభుత్వము పారదర్శకంగా ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ సిఎంఆర్ఎఫ్ చెక్కులని దాచిపెట్టి సంవత్సరం వరకు ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దానిపైన మళ్ళీ సంతకం చేసి ఈ సంవత్సరం మళ్ళీ డేట్ వేసి ఇచ్చిండు. ఇట్లాంటి కార్యక్రమాలు మాత్రం కడియం శ్రీహరి గారు చేయట్లేదు. అయితే ఒక్క నిమిషం సార్, అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఏందో బీసీల పైన 42% పైన ఏందో రేవంత్ రెడ్డి గారు భయపడ్డారు, మొట్టికాయలేదు అన్నారు. ఇది మేము చేసినటువంటి సర్వే తాలూకు కాగితం. మీరు ఏం గొప్పగా చేసినారో చూపెట్టండి. ఇది మేము చేసినటువంటి తాలూకు వివరాలు ఇవి. ఇప్పటికి కూడా ప్రజాక్షేత్రంలో అవైలబుల్గా ఉన్నాయి. అసెంబ్లీలో శాసనసభలో మేము దీన్ని ఆధారంగా పెట్టినాము. మీరు సకల జనుల సర్వే చేసినామన్నారు కదా, ఒక్కసారి శాసనసభ రికార్డ్స్ తీసుకురండి. ఇంకొకటి హైడ్రా గురించి హైడ్రా విషయంలో మాకేదో ముట్టికాలేశారు. ఇదిగోండి సార్, ప్రధానమైనటువంటి ఇంగ్లీష్ పేపర్ రాసినటువంటి వార్త ఇది. హైడ్రా పైన పొగడ్తలతో ముంచేస్తుంది ఈరోజు నేషనల్ మీడియా. ఒక్క నమస్తే తెలంగాణ, ఒక టీ న్యూస్ తప్ప అందరికీ కూడా హైడ్రా విషయాలు ఏందో తెలుస్తుంది. అయితే ఈ రోజు వాళ్ళు ఏదో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాదేదో పెద్ద గొప్పగా వచ్చేసింది ఇక అని చెప్పి వాళ్ళు ఈరోజు తాళాలు కొడుతున్నారు. అయితే సార్ ఇక్కడ ఏమన్నా తెలుసా, కోర్టు ఏమన్నా తెలుసా? తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన న్యాయస్థానమే అనర్హత వేటేయాలన్నటువంటి పిటిషనర్ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోచిపుస్తుంది అని మాత్రమే చెప్పింది. దాంతోపాటు 90 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి సార్ అని. దానికి స్పీకర్ గారికి అక్షంతలు వేస్తారు, అదేస్తారు, ఆ చైర్కి గౌరవము. వీళ్ళు స్పీకర్కి ఏం గౌరవం ఇస్తున్నారు సార్? పాడి కౌశిక్ రెడ్డి గారు శాసనసభలో ఒకసారి మీకు తెలిసే ఉంటుంది కదా, మీరు అంటే ప్రజలైతే మీరు అవుట్పుట్టే చూస్తారు కానీ జర్నలిస్టులు అయితే ఇంటర్నల్గా కూడా చూస్తారు కదా. కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, హరీష్ రావు గారు ఒక బీసీ బిడ్డ అయినటువంటి కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారిని ముందర పెట్టి స్పీకర్ పైన దాడికి వెళ్ళిండు. ఇంతకన్నా అవమానాలు ఏముంటాయి సార్? ఈ రోజు ఏదో అక్షంతలు వేస్తాను మీరు మాట్లాడారు, కొంచెం మనస్సాక్షి ఉండాలి. దీని తర్వాత స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటది అనేది రేపు పొద్దున దేశం మొత్తం కూడా ఈ అంశం పైన చర్చించాల్సినటువంటి అవసరం. రవికుమార్ గారు మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు సబ్మిషనా? కాంబోజ్ గారు, యు వాంట్ గివ్ ఎనీ సబ్మిషన్? సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది, ఫిరాయింపుల చట్టం ఏం చెప్పిందని చెప్పాలి. ఈ రోజు సబ్జెక్ట్ ఏంది? అనర్హత గురించి వారు హైడ్రా గురించి మాట్లాడినారు, బీసీ గురించి మాట్లాడినారు. డైవర్ట్ రేవంత్ రెడ్డి మళ్ళా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. నాకు మీరు నీతులు చెప్పొద్దు, ముందు మీరు కరెక్ట్ సబ్జెక్ట్ లో మాట్లాడాలి. ఈ రోజు సబ్జెక్ట్ ఏంది? స్పీకర్ గురించి, 10 మంది ఎమ్మెల్యేల గురించి, హైడ్రా గురించి, 42 ఏమన్నారు? మిమ్మల్ని సాక్ష్యాధారాలతో చూపిస్తే ఉనికిపోతున్నారు. మళ్ళా సబ్జెక్ట్ మాట్లాడాలి. నేను అవే గుర్తు చేసింది తప్ప సంబంధించినటువంటి మిమ్మల్ని ఆధారాలతో రవికుమార్ గారు నిర్ణయాధికారి స్పీకర్కే డైరెక్షన్ ఇచ్చారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి? ఇది ఇప్పుడు ఈ రోజు తెలంగాణకే కాదు, రేపు పొద్దున దేశం మొత్తం కూడా ఇది చర్చించేటువంటి పరిస్థితి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, 10 మంది మీద వేటేసే పరిస్థితి ఉందా? ఎట్లా చూడవచ్చు?